అయితే సార్ మీ జనక అయితే కనుక గురించి మాట్లాడుకున్నాం. ఆ, సలార్ నెక్స్ట్ అంతా కూడా మొత్తం మాడుకునేది మనం ఎవరెవరు ఎన్ని సినిమాలు చేసినా ఒక ఆరుగురు హీరోల గురించి మాడుకుంటారు. అందులో ప్రభాస్ గారు మొదటి స్థానంలో ఉంటారు. సలార్కి పనిచేశారు. నెక్స్ట్ సలార్ 2 వస్తుంది. అవును సార్. దానికి కూడా పనిచేస్తున్నారు కదా. ఏంటి ప్రభాస్ గారితో ఎలా ఉంటుంది మీకు? ప్రభాస్ గారితో మాటల్లో చెప్పలేను సార్. అంత అంత ఇష్టమైన వ్యక్తి. ఆయనతో ఒక్కసారి మీరు ట్రావెల్ చేస్తే ఇంకా అక్కడ ఆయనతోనే నేను చాలా సంవత్సరాలు ట్రావెల్ చేశాను. ఉండాలని అనుకుంటారు. డార్లింగ్ అంతే. అవును సార్, ప్రాపర్ డార్లింగ్. యాక్చువల్లీ చూడండి, ఇప్పుడు నేను కౌన్ కిస్కా, ఏం మనకేం బ్యాకింగ్ లేదు. అలాంటి నేను ఆయనకి సలార్ ట్రావెల్ మీద నేను మన సినిమా టీజర్ ఇంకా అప్పుడు రిలీజ్ చేయలేదు సార్. ఊరినే టీజర్ చూడండి అని ఒకసారి, ఆయన కథ తెలుసు. సలార్ అప్పుడు చెప్పాను, సరదాగా చెప్పుకున్నాను మధ్యలో. నవ్వుతూ ఉంటారు బాగా, చాలా గట్టిగా నవ్వుతాడు. బాగా చిన్న పిల్లోడు లాగా అనిపిస్తారు ఆయన. అంతే, అంటే చిన్న కల్మషం లేదు, కల్మషం ఉండదు సార్. ఇప్పుడు మిమ్మల్ని మీలాగానే చూసే వ్యక్తి అంతే. ఇంకా అసలు మీ వెనకాలే ఉన్నాయి, మీ ముందే ఉన్నాయి, ఆ స్టార్స్ ఏమన్నాయి ఏం పట్టించుకోరు సార్. సో ఆయన చూసిన వెంటనే నాకు లింక్ పెట్టండి, నేను షేర్ చేస్తానని ఆయన అడిగారు. నేను సర్ప్రైజ్ అయ్యి, సార్ ఏంటి మీరు నిజంగానే షేర్ చేస్తారని. అవును, ఆయనే షేర్ చేశారు. నాలంటూ నేను అడగాల్సిన అవసరం కూడా లేదు. ఆయనంతటా ఆయన నేను షేర్ చేస్తానని అడిగారు సార్. ఇట్లా ప్రభాస్ గారి గురించి మనం 5-6 అవర్స్ ప్రోగ్రామ్ పెట్టినా సరిపోదు. అన్ని 5-6 minutes మాట్లాడండి సార్ ప్రభాస్ గారి గురించి. అన్ని మెమరీస్ ఉన్నాయి సార్. క్రియేటివ్ డిస్కషన్స్ కానివ్వండి, సలార్లో జరిగిన డైరెక్టర్ గారు, ప్రభాస్ గారు, నేను, హనుమాన్ గారు ఇంకో రైటర్ ఉన్నారు కదా, బేర్ మినిమం ఒక 100 రోజులు కూర్చుని ఉంటాం సరదాగా. ఏదో డిస్కషన్కో డైలాగనో సరదాగా కూర్చోవడానికో. ఆయన చీట్ మీల్ రోజున, చీట్ మీల్ అంటే ఇంక మీరు అందరూ అవుట్. ఆయన చీట్ మీల్ లేకపోతే ఆయన బాగానే ఉంటారు. అదే చెప్తుంది. అంతటి ప్రభాస్ గారు అసలు అవేం మర్యాదలు వాళ్ళకి ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఉండాలి కదా సార్. నేను ఆయన గురించి మొన్న మా ప్రీ రిలీజ్లో చెప్పాను ఒక మాట, ఆయన గుణం ఎవరికి ఉండదు, ఆయన ఎవరికి రుణం ఉండడు అని. అది ప్రభాస్ గారు. ఆయన వ్యక్తిగతంగా కలిసిన తర్వాత బహుశా అక్షయ పాత్ర వీళ్ళ వంశానికి సంబంధించింది అయి ఉండాలి. ఎంతమంది వెళ్తే అంతమందికి ఫుడ్ పెడతారు. ఇంకొక సామెత ఉంది కదండి, అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు. ఈయన అడగకపోయినా పెడతారు, అమ్మ కంటే ఆప్యాయంగా పెడతారు. నాకు అంత కనెక్ట్ అయిన వ్యక్తి సార్. చాలా సపోర్ట్ చేశారు, చాలా విషయాలలో సపోర్ట్ చేశారు. క్రియేటివ్ డిస్కషన్స్లో కూడా భలే ఇన్పుట్స్ ఇస్తారు సార్. మళ్ళా ఆయనకున్న ప్రొఫైల్కి ఇది పెట్టుకోండి అని అనొచ్చు, అలా ఉండదు. మళ్ళీ డైరెక్టర్ కోసం సార్ నాకు ఇది అనిపిస్తుంది, చూడండి మీకు అది ఫిట్ అవుతే పెట్టుకోండి, లేకపోతే ఆయన ఇన్పుట్స్ చాలా ఉపయోగపడతాయి కూడా కథకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీడమ్ టు డిస్కస్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ సార్ ప్రభాస్ సార్. కొత్త పాత చిన్న పెద్ద మీరు అన్నట్టు ఏం ఉండదు. ఎవరు వచ్చినా ఆయన దగ్గరికి హ్యాపీ ఫేస్తో ఉండాలి, హ్యాపీగా తినాలి, ఎంజాయ్ చేయాలి, పోవాలి.